హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఎంసెట్కి కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవేవి మ్యాండేటరీ, ఏవి అవసరం లేదు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓఆర్సీ ఫామ్లో ఉన్న సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకుందాం అనమాట. ఓఆర్సీ ఫామ్ అంటే ఏం లేదనమాట, మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి ఇచ్చారో దాటిని టిక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఆర్సీ ఫామ్ కూడా మీకు స్క్రీన్ మీద మీకైతే డిస్ప్లే చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. కౌన్సిలింగ్కి మీకు ఇంకా అడిషనల్గా ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఏవి చాలా ఇంపార్టెంట్, ఏవి ఇంపార్టెంట్ కాదు అనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. ఒక సర్టిఫికేట్ మిస్ అయినా కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట. సో బీ కేర్ఫుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి కావాలంటే ర్యాంక్ యాడ్. ఈ ర్యాంక్ యాడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిజల్ట్ రాగానే మీకైతే ర్యాంక్ రాగానే మీకైతే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని తర్వాత ఆల్ టికెట్. ఈ ఆల్ టికెట్ అనేది మ్యాండేటరీ. అలాగే ఆధార్ కార్డ్. ఇక్కడ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే అప్డేట్ చేయించుకున్నారు అనమాట. అంటే ఇంటి పేరులో కానీ, మీ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ అడ్రస్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయితే చేయించుకోండి. ఎందుకంటే మీకు మిస్టేక్స్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట. కానీ దీని తర్వాత ఎస్ఎస్సి మెమో. ఓకేనా, ఎస్ఎస్సి మెమో కూడా మీరైతే మెయింటైన్ చేయండి. దీని తర్వాత ఇంటర్ షార్ట్ మెమో అయినా లాంగ్ మెమో అయినా, అంటే ఇప్పుడు మనకి లాంగ్ మెమో రాదు కాబట్టి షార్ట్ మెమో అయినా పర్లేదు అనమాట. షార్ట్ మెమో అయితే తెచ్చుకోండి. దీని తర్వాత ఇంటర్ టీసీ అనేది నాట్ మ్యాండేటరీ అనమాట, అవసరం లేదు. ఒకవేళ మీకు కాలేజీలో ఇచ్చినట్టయితే తెచ్చుకోండి, లేకపోతే అవసరం లేదనమాట. దీని తర్వాత 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనకి బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ అంటారు దాన్ని. మీరైతే అవి అయితే మెయింటైన్ చేయండి అనమాట. ఇవైతే కంపల్సరీ మీరు ఖచ్చితంగా అయితే తెచ్చుకోండి. దీని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లో మనం ఎలాంటి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకున్నాం అనమాట. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ, ఏబిసిడి వాళ్ళు అయినా కానీ మీరైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నాం అనమాట. దీని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఆఫ్టర్ ఈ డేట్ తర్వాత మాత్రమే ఉండాలన్నమాట. 1/1/2025 లోపే ఉండాలన్నమాట. ఓకేనా, ఈ డేట్ తర్వాత ఉంటేనే అది వ్యాలిడ్ అనమాట. ఒకవేళ మీకు 31st December 2024లో ఉందనుకోని అది నాట్ వ్యాలిడ్. సో మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అనమాట ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అని. ఓకేనా, దీని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఎంత ఇన్కమ్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే రూరల్ ఏరియా వాళ్ళకి 1.5 ఉంటే వస్తుంది అనమాట. ఓకేనా, 1,50,000 వరకు ఉంటే మీకైతే ఫీజు రియంబర్స్ అయితే రావడం జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్ అయితే మీకు 2 lakhs లోపు ఉంటే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత ఈడబ్ల్యూఎక్స్ సర్టిఫికేట్. ఇది ఎవరికి, ఓసీ వాళ్ళకైతే మ్యాండేటరీ అనమాట. ఈ సర్టిఫికేట్ అనేది ఈ డేట్ తర్వాత అయితే ఉన్నదన్నమాట. 1/4/2025 దీని తర్వాత ఉంటేనే అది అనేది వ్యాలిడ్. దాని లోపు ఉందనుకోండి 1/3/2025 ఉన్నా కానీ అది నాట్ వ్యాలిడ్ అనమాట. సో మీరు తప్పకుండా మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేసుకున్నాం అన్నమాట. దీని తర్వాత స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్, ఇలా మీకు ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నా మీరు ఖచ్చితంగా అదైతే తీసుకెళ్ళాను అనమాట. అది మీకు బెటర్ కాలేజ్ రానికి మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మైనార్టీ, ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్. ఇక్కడ మీకు 10th టీసీ అనేది మెయింటైన్ చేయండి. ఈ 10th టీసీలో ఏంటంటే మీకు మైనార్టీ అనేది మెన్షన్ చేసి అయితే ఉండాలన్నమాట. మీరు మైనార్టీ అని మెన్షన్ చేసి ఉంటేనే ఆ టీసీ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ లేదనుకుంటే మీరు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే తీసుకొని మీకు దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఇవి మనకు కావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్ అనమాట. దీని మించిన సర్టిఫికేట్స్ అనేది ఎలాంటి అవసరం లేదనమాట. ఇవి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సర్టిఫికేట్స్ అన్ని June 1st వీక్ లోపల, ఓకేనా, 1st నుంచి 2nd వీక్ లోపల మీరైతే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. June 1st వీక్లో లేదా 2nd వీక్లో మనకి కౌన్సిలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ లోపల మీరైతే ఇవన్నీ మీ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.